అందరికీ నమస్కారం అండి. నా పేరు తమ్మిరెడ్డి బాలబ్రహ్మం. నేను రిటైర్డ్ పోస్టల్ ఎంప్లాయీని. మేము ఉండేది తాడేపల్లిగూడెంలో అండి. గత 10 రోజుల క్రితం నేను ఇంట్లోనే నడుస్తూ బేసిక్‌గా నేనేంటంటే నాకు చిన్నప్పటి నుంచి పోలియో పేషెంట్‌నండి. నేను ఈ కర్రల సహాయంతోటే నడుస్తానన్నమాట. ఓ 10 రోజుల క్రితం ఏమైందంటే మార్నింగ్ లేసి బాత్రూమ్‌కి వెళ్తున్నప్పుడు ఇంట్లోనే నేను కర్ర స్లిప్ అయ్యి పడిపోవడం జరిగిందన్నమాట. అప్పుడు నేను మా తాడేపల్లిగూడెంలో లోకల్ హాస్పిటల్‌లో ఎక్స్‌రే తీయించుకుంటే ఫ్రాక్చర్ అయినట్టు తెలిసింది. అప్పుడు మా మిత్రుల ద్వారా విజయవాడలో ఉన్న మిత్రుల ద్వారా నేను విజయవాడలో ట్రస్ట్ హాస్పిటల్ వెంకటరమణ గారు అయితే చాలా బాగా చూస్తారని చెప్పి రికమెండ్ చేయడం జరిగిందండి. వెంటనే నేను ఈ విజయవాడ ట్రస్ట్ హాస్పిటల్‌లో నేను అడ్మిట్ కావడం జరిగింది. అడ్మిట్ అయిన కాడి నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ నాకు సాటిస్ఫాక్టరీ అండి. అలాగే నర్సింగ్ కానీ, పోస్ట్ ఆపరేషన్ కానీ, అలాగే స్టాఫ్ మొదలగు వారందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. అలాగే భార్గవరామ్ గారు కూడా నాకు ఆయన ఎంతో అష్యూరెన్స్ ఇచ్చారండి. ఎందుకంటే జనరల్‌గా మామూలు పేషెంట్లు అయితే ఇగితే ఈ ఎముకేయటం వాళ్ళకి ఈజీ అండి, నడిచేస్తారు తొందరగా. నాకైతే పోలియో పేషెంట్కి అయితే బోన్ కానీ మజిల్ కానీ తక్కువ ఉంటుంది. దానికి రాడ్ వేసి మళ్ళీ నేను ఈ క్రచెస్ మీద నడవటం అంటే చాలా కష్టమైన పని అండి. అది నేను ఆయనతోటి సంప్రదించినప్పుడు ఏం పర్వాలేదు, మీరు రెస్ట్ తీసుకోండి, ఖచ్చితంగా మీరు ఇంతకు ముందు ఎలా నడుస్తారో అలాగే నడవగలుగుతారు అని చెప్పి మంచి సపోర్టు ఇవ్వడం అయితే జరిగిందండి. మొత్తం మీద ఓవరాల్గా ఈ ట్రస్ట్ హాస్పిటల్ సర్వీసెస్ నాకు సంతృప్తికరం అని చెప్పి నేను చెప్తున్నానండి. నేను కూడా మా బంధువులకు కానీ లేదా కొలీగ్స్ కానీ ఎవరికైనా సరే ట్రస్ట్ హాస్పిటల్ గురించి ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తానండి. ఐ ట్రస్ట్ హాస్పిటల్స్.